నమస్కార జై శ్రీకృష్ణ వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా మరియు టేస్టీగా ఉండే కేక్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. నేను వీడియోలో కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరియు ప్రాసెస్ని మెన్షన్ చేశానండి. వీడియోని చూస్తూ ప్రాసెస్ని ఫాలో అవుతూ తప్పకుండా ఈ స్టైల్లో కేక్ని చేయండి. టేస్ట్లో చాలా బాగుంటుంది. సెలవులు వచ్చాయి కదండి, పిల్లలకి ఏదో టేస్టీగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు అప్పుడప్పుడు ఈ స్టైల్లో మీరు కేకును చేసి ఇవ్వండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. నేను ఇందులో మైదా పిండి వాడానండి. ఒకవేళ మీకు గోధుమ పిండి యూజ్ చేసుకోవాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్లో చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా కసాటా తిన్నారండి? తింటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కసాటా ఫ్లేవర్ నచ్చుతుందా? అలాంటి కసాటా స్టైల్లోనే ఈ కేక్ని ప్రిపేర్ చేశానండి. ఒకసారి తప్పకుండా ఇలా ఐస్ క్రీమ్ విత్ కేక్తో మీరు టేస్ట్ చేయండి, చాలా బాగా నచ్చుతుంది. నేను కేక్ని బేక్ చేయడానికి ఇసుకను యూజ్ చేశానండి. మన కేక్ బేక్ కావడానికి ఇసుక అనేది 4 వైపులా హీట్ని ఇస్తుంది. ఇసుక మరియు తొందరగా కూడా వేడవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇసుక లేకుంటే సాల్ట్ని యూజ్ చేసేసుకోండి. కడాయిలో సాల్ట్ వేసి హీట్ అయ్యాక ఆ తర్వాత మీరు కేక్ని ఇలా పెట్టేసి బేక్ చేసేసుకోండి. నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేశానండి. ఒకవేళ మీకు చాక్లెట్ ఫ్లేవర్లో చేయాలనుకుంటే కోకో పౌడర్ వేసేసుకోండి కస్టర్డ్ వెనీలా పౌడర్కి బదులుగా. టేస్ట్లో చాలా బాగుంటుందండి. వితౌట్ ఐస్ క్రీమ్ కూడా కేక్ టేస్ట్లో చాలా బాగుంటుందండి. కానీ సెలవుల్లో పిల్లలకి కొత్తగా తినాలనిపిస్తుంది కదా, సో అలా కొత్తగా స్టైల్లో మనము ఇవ్వాలనుకుంటే ఇలా కేక్ చేసి దానిపైన వారికి నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని వేసి సర్వ్ చేయండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మరియు మీరు మీ ఇంట్లో ఏ ఫ్లేవర్లో కేక్ని చేస్తారో వీలైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ రెసిపీస్ తెలుసుకునే అవకాశం కూడా ఈ అమ్మకు ఉంటుంది. అంతే అండి, మన కేక్ ఐస్ క్రీమ్కి కావాల్సిన కేక్ అనేది రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తెచ్చే అవకాశం ఈ అమ్మకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోమృషి ఫుడ్ బ్లాగ్స్.